హాయ్ హలో అండి, వెల్కమ్ టు బారు స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాయండి. అండ్ అది కూడా ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసుకునే మంచి రెసిపీ అనమాట. సో మామూలుగా అయితే మనందరి ఇళ్ళల్లో గోధుమ రవ్వ ఉంటూనే ఉంటుంది కదండి. మోస్ట్లీ ఏంటంటే దోశల్ని రవ్వ దోశలు కానీ, లేదంటే గోధుమ పిండి దోశలతో కానీ, మామూలు దోశ పడటతో కానీ వేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈరోజు నేను గోధుమ రవ్వతో నేను మీకు దోశల్ని వేసి చూపించబోతున్నానండి. అది కూడా చక్కగా అసలు తిన్నా కూడా మనకి తిన్నట్టే అనిపించదండి. అంత హెవీగా ఉండకుండా చాలా లైట్గా ఉంటాయన్నమాట. సో దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ రవ్వని అండ్ అలానే ఒక కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వని తీసుకుంటామో అదే కప్పుతో పెరుగుని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇలాగా ఒకసారి కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకొని ఆ రవ్వని కొంచెం సోక్ చేసేసుకోవాలండి. సో ఇలాగా ఒక అరగంట పాటు సోక్ అయిన తర్వాత చక్కగా ఈ మొత్తంని కూడా బ్లెండర్లో వేసేసుకొని, లేదంటే మిక్సీ జార్లో వేసేసుకొని, ఇక్కడ నేను గోధుమ రవ్వని మరీ సన్న రవ్వ కాకుండా కొంచెం లావుగా ఉండే రవ్వని తీసుకుంటున్నాను అండి. మీరైతే నార్మల్గా మన ఇంట్లో ఏదైతే యూస్ చేస్తామో అది తీసేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు ఒక 2 బంగాళదుంపల్ని ఇలాగా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ లాగా, చూసారా ఇక్కడ ఎంత మెత్తగా వచ్చిందో పిండి అనేది. సో ఇలాగా ప్రిపేర్ చేసేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి గ్రేట్ చేసేసిన క్యారెట్ని యాడ్ చేసేసుకుంటున్నాను అండి. మీరు క్యారెట్తో పాటు కుకుంబర్, ఇలా సొరకాయ, లేదంటే ఇలా యాడ్ చేసేసుకున్నా కూడా పర్వాలేదు. సో దాని తర్వాత ఒక చాపర్లో కొన్ని ఆనియన్స్ని, అలానే ఒక్క మిర్చిని ఇలాగ వేసేసుకొని చక్కగా చాప్ చేసేసుకొని కొంచెం సన్నగా చాప్ చేసేసుకోండి. సో ఇలాగా సన్నగా చాప్ చేసిన తర్వాత మనం ఈ ఉల్లిపాయలని, అలానే మిర్చిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి యాడ్ చేసేసుకుందామండి. ఇలా యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని కంబైన్ చేసేసుకోవాలండి. ఇలా కంబైన్ చేసిన తర్వాత మనం బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సాల్ట్ని యూస్ చేయలేదు కాబట్టి, సో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలండి. అండ్ ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాని అండ్ అలానే ఒక హాఫ్ స్పూన్ మామూలు కారాన్ని యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇలాగా కంబైన్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసేసి మనం స్టవ్ పైన ప్యాన్ని పెట్టి వేడి చేసిన తర్వాత నార్మల్గా మనం దోశల్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే అండి. కాకపోతే ఇక్కడ దోశ బ్యాటర్ని ఇలాగా స్ప్రెడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ దోశల్ని మాత్రం కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. మరీ హైలో పెట్టేస్తే బాగా అతుక్కుపోయి విరిగిపోతాయండి. అంటే ఒకవైపు అంతా మాడిపోయినట్లుగా వచ్చేస్తాయన్నమాట. చక్కగా మీరు ఫ్లేమ్ని కనుక ఇలా లో టు మీడియంలో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా 2 వైపులా కాల్చుకొని మనం సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ అలానే చట్నీతో కూడా పని లేకుండా ఉట్టి దోశలనే తినేసేసేయచ్చండి. అండ్ మనకి మార్నింగ్కి ఇన్స్టెంట్గా చేసుకోవడానికైనా, పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టివ్వడానికైనా కూడా చాలా బాగున్నాయి. అండ్ కొంచెం చల్లారినా కూడా టేస్ట్ అనేది బాగా వచ్చిందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.